నారాయణపేట పోలీస్ స్టేషన్లో శనివారం సాయంత్రం 3 దొంగతనాలకు సంబంధించి డీఎస్పీఎన్ లింగయ్య పత్రికా సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలను వెల్లడించారు. తేదీ 8/8/2024 రోజు రాత్రి సమయంలో శాసనపల్లి రోడ్డులో సింగర్ బేస్కు చెందిన పాలది సతీష్ కుమార్ తన భారత్ గ్యాస్ ఏజెన్సీ గోదాంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి 25 గ్యాస్ సిలిండర్లను దొంగిలించారని తెలియజేయగా ఈ విషయంపై నారాయణపేట పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసును నారాయణపేట పట్టణ పోలీసు వారు 24 గంటల్లో ఛేదించారు. దాంట్లో పెట్టిన తర్వాత మీ ఇంట్లో ఈ శివుని విగ్రహం దొరికింది, ఈ విగ్రహం దొరికింది మీ ఇంట్లో, ఈ అరిష్టం ఉంది, దీన్ని తీసి బాగు చేస్తా అని చెప్పేసి అని మళ్ళీ వాళ్ళకి తెలియకుండానే ఇప్పుడు దీంతో సంబంధం లేకుండా ఇది చూపించి వాళ్ళకు ఈ మెటీరియల్ తోటి ఈ మెటల్ తోటి శరాబ్ బజార్ తీసుకెళ్ళేసి ఈ మెటల్ని కరగోసి ఈ విగ్రహం కరగోసి వెళ్ళి చూడని చెప్పేసి వాళ్ళకి ఇచ్చిన ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 40-50,000 రూపీస్ తీసుకున్నారు. తర్వాత వాళ్ళు మోసపోయినాం మేము అని చెప్పేసి అని గమనించి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలాంటి ఎవరున్నా కానీ ఇతను ఏంటంటే ఇతను చాలా చెడు వ్యసనాలకు బానిసైపోయి ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నాడు. నారాయణపేట ప్రజలకు కానీ పట్టణ ప్రజలకు అంతా తెలియదు ఏంటంటే ఇలాంటి వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అని తెలియజేస్తున్నాం పోలీసు వాళ్ళ తరఫున. ఇది ఇలాంటి మోసగాలు ఉంటారనమాట, కాబట్టి వాళ్ళ పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను మా జిల్లా తరఫున. దీనికి ఈ కేసుని ఛేదించిన మా నారాయణపేట ఎస్ఐ వెంకటేశ్వర్లు వాళ్ళ టీంకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. అండ్ అతన్ని ఈ గజ్జల నరేష్ని రిమాండ్ తరలించడం జరుగుతుంది. పల్లా ప్రాంతానికి చెందిన నారాయణపేట టౌన్ పల్లా ప్రాంతానికి చెందిన శివరాజ్ అనే అతను తనకు ఒక వ్యక్తి మాయమాటలు చెప్పి మోసం చేసినాడని చెప్పేసి అని ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే గజ్జెల్లి శ్రీ నరేష్ అని చెప్పేసి అని అలియాస్ రిషాన్, ఇతను సెక్యూరిటీ గార్డు భారత్కుంట సుభాష్ ఉంటాడు. ఇతను ఏంటంటే ఈ శివరాజు వాళ్ళ ఫాదర్ ఒక 1 month క్రితం చనిపోయాడు. దానికి సంబంధించి మీ ఇంట్లో ఇతను సంప్రదిస్తే మీ ఇంట్లో అరిష్టం ఉంది, దాన్ని తొలగిస్తాను అని చెప్పేసి ఒక మూలకు గుంత తీసి దాంట్లో తనతో పాటు తెచ్చుకున్న ఈ శివుని విగ్రహాన్ని వాళ్ళకి తెలియకుండా దాంట్లో పెట్టేసి మొన్న 8వ తారీఖు నాడు సతీష్ కుమార్ అని సింగార్ బేస్లో ఉండే భారత్ గ్యాస్ ఏజెన్సీ డీలరు తన గోడౌన్లో షట్టర్ బలగొట్టేసి 25 సిలిండర్లు దొంగిలించాలని చెప్పేసి అని కాంప్లైంట్ మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. ఆ క్రమంలో ఈరోజు నారాయణపేటలో అంబేద్కర్ చౌరస్తాలో వెహికల్ చేస్తుంటే అనుమానాస్పదంగా ఒక టాటా ఏసీని ఆపడం జరిగింది సిలిండర్తో పాటుగా. దాన్ని ఆనంద్ అని చెప్పేసి అని అతను గ్యాస్ సిలిండర్ బాయ్ ఇంతకుముందు ఈ షాప్లో గతంలో పని మానేశాడు. దాని తర్వాత ఇప్పుడు ఈ జలసాలకు తర్వాత ఇతను వేరే డబ్బులకు అలవాటు పడి దొంగతనం చేయాలనే ఉద్దేశంతో వేరే ఈ ఆటో సంబంధించిన వేరే వాటర్ సార్ సార్